ఇస్తుంది. శివబాబా ఇక్కడ స్వయంగా సమక్షంలో ఉన్నారు. శివబాబా తమ యొక్క పరిచయాన్ని తెలియచేశారు. వారి గురించి మనుషులెవరికి కూడా తెలియదు. ఇదంతా కూడా కొత్త విషయాలు. ఇప్పుడు మీ యొక్క స్మృతి యాత్రను పెంచుకుంటూ ఉండాలి. కిందటి కల్పం వలె తండ్రి మీకు తెలియచేశారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. శాస్త్రాలలో దీని గురించి చెప్పలేదు. పురుషోత్తమ సంగమయుగము చాలా చిన్న యుగము. ఇక్కడే పురుషోత్తములుగా తయారవుతారు. దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మిగతా ధర్మస్థాపకులు అందరూ కూడా శరీరధారులు, కానీ ఈ ధర్మాన్ని స్థాపన చేసేవారు అశరీరులు. కానీ శివబాబా పేరుకు బదులుగా శ్రీకృష్ణుని యొక్క పేరును చేర్చడం జరిగింది. ఈ పాత ప్రపంచంలో శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వస్తారు? కొత్త ప్రపంచాన్ని ఏ విధంగా స్థాపన చేస్తారు? శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచం యొక్క రాకుమారుడు. అలాంటప్పుడు కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేయాలి? దీని గురించి తండ్రి తెలియచేస్తున్నారు. నేనే స్థాపన చేస్తాను అని చెప్తున్నారు. ఈ బ్రహ్మబాబాది శ్రీకృష్ణుని యొక్క అంతిమ 84వ జన్మ. వారు మంచి కర్మలు చేసి లక్ష్మీ నారాయణులుగా అవుతున్నారు. తండ్రి మీకు మంచి పనుల గురించి నేర్పిస్తున్నారు. ఇది వికారి ప్రపంచము. కొత్త ప్రపంచము నిర్వికారి ప్రపంచము. ఈ పాత ప్రపంచము వికారి ప్రపంచము. తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సంగమ యుగము చాలా గడిచిపోయింది. పిల్లలు, ఇప్పుడు మీరు ఎంతో పురుషార్థం చేయాలి. మీరు తెలుసుకున్నారు, సమయం ఎంతో గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు గడిచిపోయాయి. కేవలము మరో 8 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నది. లక్షల సంవత్సరాల మాట ఇక్కడ లేదు. అలా ఉన్నట్లయితే దానిని ఎవరు కూడా లెక్కించలేరు. లక్షల సంవత్సరాలు అని చెప్పడం ద్వారా మనుషులు ఘోర అంధకారంలోకి వెళ్ళిపోయారు. తండ్రి మరోసారి తెలియచేస్తున్నారు, పురుషోత్తమ సంగమ యుగము చాలా గడిచిపోతూ ఉన్నది. కలియుగం అయితే సమాప్తం అయిపోయింది. కానీ మనుషులు కలియుగము 40,000 సంవత్సరాల వరకు కొనసాగుతుంటుంది అని భావిస్తున్నారు. అలా భావించడం వల్ల తమ యొక్క వికారి నడవడికను మార్చుకోవడం లేదు. ఇప్పుడు మీరు వికారుల నుంచి నిర్వికారులుగా అవ్వాలి. పతితుల నుంచి పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఈ పతిత ప్రపంచం యొక్క అంత్యకాలము సమీపించింది. ఇప్పుడు అందరినీ బుద్ధి ద్వారా మరిచిపోవాలి. అందరినీ వదిలిపెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. తండ్రిని గుర్తు చేయాలి. అదే విధంగా పవిత్రంగా అవ్వాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఎవరు కూడా పొరపాట్లు చేయకూడదు. పొరపాట్లు చేసేవారు ఈశ్వరీయ సేవను చేయలేరు. ఎవరైతే స్వయంగా మంచిగా మారితేనే ఇతరులను మంచిగా తయారు చేయగలుగుతారు. ఎవరైతే చెడు ప్రవర్తనతో ఉంటారో వారు ఇతరులను చెడు మార్గంలోకి తీసుకువెళుతారు. ఇప్పుడు ఎలాంటి వ్యర్థమైన పనులు చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. అందువల్ల ప్రతిరోజు మీరు కచేరీ నిర్వహించాలి. ఇప్పుడు మీరు ఎలాంటి కొత్త ప్రపంచంలోకి వెళుతున్నారంటే అక్కడ ఎలాంటి పొరపాట్లు జరగవు. అక్కడ రావణ రాజ్యము ఉండదు. పొరపాట్లు అన్నీ కూడా ఈ రావణ రాజ్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు తండ్రిని గుర్తు చేయకపోతే మాయ మీ చేత పొరపాట్లు చేపిస్తుంది. మనుషులు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు.